9 నెలల నిరీక్షణకు తెరపడింది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు నాసా వ్యోమగామి మిషన్ కమాండర్ నిక్ హెగ్, రోస్ కాస్మక్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ విడిపోయాక 17 గంటలు ప్రయాణించి వీరు భూమి మీదకు చేరు. దీంతో ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఓ మిషన్ విజయవంతంగా పూర్తయింది. సునీత విలియమ్స్, విల్మోర్ల 9 నెలల అంతరిక్ష వాసం ప్రశాంతంగా ముగిసింది. డ్రాగన్ క్యాప్సూల్ బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాల ప్రాంతంలో భూమిపైకి చేరుకుంది. ఫ్లోరిడాలోని తుల్హసీ తీరంలోని గల్ఫ్ ఆఫ్ అమెరికా జలాల్లో సురక్షితంగా దిగింది. సునీత, బుచ్ విల్మోర్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చే క్షణం కోసం ఎదురుచూస్తుండగా అక్కడి జలాల్లో డాల్ఫిన్ల గుంపు క్యాప్సూల్ చుట్టూ తిరుగుతూ కనిపించాయి. రక్షణ బృందంలో అవి కూడా భాగమేనని నాసా వ్యాఖ్యాతలు సరదాగా కామెంట్ చేశారు. పారాచూట్లు తెరుచుకొని క్యాప్సూల్స్ సముద్ర జలాల్లోకి ల్యాండ్ అయ్యాక క్యాప్సూల్ను రక్షణ సిబ్బంది నౌకలతో తెచ్చి మంచినీటితో శుభ్రం చేశారు. ముందుగా డ్రాగన్ క్యాప్సూల్ నుంచి వ్యోమగామి నిక్ హెగ్ బయటకు వచ్చారు. ఆయన చిరునవ్వులు చిందిస్తూ విజయ చిహ్నంగా బొటనవేలును చూపారు. 286 రోజుల సుదీర్ఘ అంతరిక్ష వాసాన్ని గడిపిన సునీత, బుచ్లు ఆ తర్వాత బయటకు వచ్చారు. తొలుత సునీత బయటకు రాగా తర్వాత బుచ్ వచ్చారు. వీరిని స్పేస్ ఎక్స్ రక్షణ నౌకలు బయటకు తీసుకువచ్చాయి. ఓ చిన్న వ్యోమనౌకలో సుమారు 17 గంటలు అంతరిక్షంలో గడిపాక గట్టి ఉపరితలాన్ని తాకారు. స్వచ్ఛమైన గాలిని పీల్చుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కీలకమైన శాస్త్ర సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించిన సునీత, బుచ్, నిక్ అలెగ్జాండర్లను భూమి మీదకు తీసుకురావడం ఆనందంగా ఉందని నాసా తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్ జానెట్ పెట్రో అన్నారు. సునీత, బుచ్ ఇద్దరూ కూడా అంతరిక్షంలో 900 గంటల పాటు పరిశోధన చేశారని, 150 ప్రయోగాలు చేశారని నాసా స్పేస్ ఆపరేషన్స్కు చెందిన అడ్మినిస్ట్రేటర్ జోయల్ మెంటాల్బానో వెల్లడించారు. క్రూ మొత్తం బాగున్నారు అని నాసా కమర్షియల్స్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు. హ్యూస్టన్కు తిరిగి వెళ్లే ముందు రికవరీ నౌకలో కొంతసేపు గడిపినట్లు ఆయన చెప్పారు. వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనే విషయం స్పష్టమైన తర్వాత వారు తమ కుటుంబాలను కలుసుకుంటారని, ఇందుకు ఒకరోజు సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు. త్వరలోనే వారు తమ అంతరిక్ష అనుభవాలను కూడా వెల్లడిస్తారని తెలియజేశారు. నాసా అవసరాలకు తగినట్టు స్పేస్ ఎక్స్ చక్కగా స్పందించిందని స్పేస్ ఎక్స్కు కృతజ్ఞతలు చెప్పారు స్టీవ్. అయితే భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి.
9 నెలల ఎదురుచూపుల తర్వాత సునీత సురక్షితంగా తిరిగి రావడంతో గుజరాత్లోని జులాసన్లో ఆమె బంధువులు గ్రామస్తులు బాణాసంచా కాల్చి డ్యాన్సులు చేశారు. ఆమె బంధువు పాల్గొని పాండ్యా గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సునీత కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం, ఆమె భూమిపై దిగిన క్షణాలు అపురూపమన్నారు. అంతగా సాఫీగా సాగినందుకు ఆనందంగా ఉంది, ఎలాంటి సవాళ్లనైనా ఆమె ఎదుర్కోగలదని, మా అందరికీ ఆమె ఆదర్శమని తెలిపారు. ఇక నాసా చేపట్టిన స్పేస్ ఎక్స్ మిషన్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు చెప్పండి, అంటే ఈ స్పేస్ ఎక్స్ మిషన్ అనేది ఒక హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోని విధంగా అయితే ఇది ఒక అద్భుత ఘట్టంగా చెప్పుకోవచ్చు. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. 60 ఏళ్ల క్రితమే ఒక అద్భుతమైన ఆవిష్కరణ మనం చేసుకున్నాం సైన్స్ పరంగా చూసుకుంటే. ఎట్లా అంటే చంద్రమండలం మీదకి మనకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని ఇవ్వాలి కదా 60 ఏళ్ల క్రితం అనుకున్నాం. సురక్షితంగా చంద్రమండలం మీద దిగి మళ్ళీ అక్కడి మట్టి వాటి సేకరించి కిందికి దిగి వచ్చారు. ఇంకా 60 ఏళ్ల తర్వాత ఇది కొత్త వాళ్ళకి మనకు అద్భుతం అనిపిస్తుంది, కానీ మన సైన్స్ రంగంలో చాలా సాధించిన అద్భుతాలు ఇది ఒకటి కూడా. కానీ చిన్న సాంకేతిక లోపంతో వాళ్ళు కేవలం 9 రోజుల్లో తిరిగి రావాల్సిన విలియమ్స్ కానీ సునీత కానీ ఇతర మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడానికి 9 నెలలు పట్టింది ఒక రకంగా. కాకపోతే ఇది సునీత విలియమ్స్ కొత్త కాదు. గతంలో ఇది మూడోసారి ఆమె పైకి అంతరిక్షంలోకి వెళ్ళడం. మొదట్లో కొన్ని గంటలు ఉంటే, రెండోసారి రోజులు ఉంటే, ఈసారి ఏకంగా 9 నెలల కాలం అక్కడ ఉండాల్సి వచ్చింది సాంకేతిక ఇబ్బంది. దీనికి మళ్ళీ ఎలాన్ మస్క్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో తాను కూడా దోహదపడ్డాడు. అట్లాగే గతంలో ఇప్పుడు సార్ రాజకీయ విమర్శలు చేసుకుంటున్నా కూడా సైన్స్ అద్భుతం అనేది ప్రభుత్వాలతో సంబంధం లేదు, రాజకీయాలతో అంతకంటే సంబంధం లేదు. కానీ ఈ అద్భుతం సాధించడానికి చాలా రోజులు శ్రమ పడాల్సి వచ్చింది. సుమారు ఇప్పుడు ప్రతి సంవత్సరం $300 కోట్ల ఈ 15 దేశాలు ఖర్చు పెడుతున్నారు. ఒకనాడు చంద్రమండలం మీదకి పోయినప్పటి నుంచి మొదలుపెట్టి ఈ 60 ఏళ్లలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అద్భుతాలు సాధించడం. ఇవాళ ఒక అద్భుతమైన సన్నివేశం నేను తెల్లారిగట్ల ప్రత్యక్ష ప్రసారం చూశాను. నాకైతే చాలా ఉత్కంఠ రేగింది. ఎందుకంటే ఏదైనా సరే అపశుద్ధులతో బాగా కిందికి రావాలి, ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ గా ల్యాండ్ కావాలని అందరం కూడా అనుకున్నాం. సరే, పూజించే వాళ్ళు పూజించారు, ఆశించే వాళ్ళు ఆశించారు. మొత్తం మీద ఇది సేఫ్ గా ల్యాండ్ కావడం, దానిలో ముఖ్యంగా సునీత విలియమ్స్ తో పాటు మిగతా వ్యోమగామం కూడా సిద్ధంగా ఉండి ఒక రకంగా చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే ఆమె మెట్ల మీద చూపించడం, దాంతో పాటు కళ్ళు కూడా ఆయన చెప్పడం, మాట్లాడడం కూడా వెంటనే జరిగినాయి. అంటే మనం ఆశించిన దానికంటే వాళ్ళు దృఢచిత్తంతో రకంగా మానసిక స్థైర్యంతో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఏదైనా సరే ఈ అద్భుతం మరికొన్ని అద్భుతాలకు దారితీసి రేపు పొద్దున మరిన్ని సైన్స్ మన ఆవిష్కరణకు దారితీస్తారు మనం అనుకోవచ్చు. ఈ విజయం ప్రపంచ ప్రజలందరిది అంట. ఇక్కడ మన అమ్మాయి 60 ఏళ్ళు కానీ అమ్మాయి అంటున్నాడు, ఎందుకంటే తాను మన భారతీయ మూలాలు ఉన్న అమ్మాయి. అట్లాగే పోయిన తరం ఒకే తరం తండ్రి గుజరాత్ లో నివసించారు, వారు అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టింది వేరే దేశాలకు పుట్టినా కూడా భారతీయ మూలాలు ఉన్న అమ్మాయి ఈ అద్భుతం సాధించిందని మనకు కూడా గర్వకారణం. అందుకనే మోడీ గారు స్పష్టంగా చెప్పారు, మీరు దిగిన తర్వాత సేఫ్ ల్యాండింగ్ అయిన తర్వాత మా దేశానికి రండి అని. మన దేశానికి గతంలో వచ్చారు కూడా. ఇదే గుజరాత్ లో స్వగ్రామానికి వచ్చి గతంలో తన స్వగ్రామానికి కొన్ని సేవలు చేశారు, కొంత విరాళాలు ఇచ్చారు. ఆ రకంగా చూసుకుంటే తన అనుభవాలు రేపు పొద్దున గ్రంథస్థం చేస్తే ఒకనాటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కనుక ఎట్లాంటి అనుభవాలు చెప్పారు, అంతకంటే గొప్ప అనుభవాలు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె స్పేస్ వాక్ చేశారు, దాంతో పాటు దాని చిన్న చిన్న రిపేర్స్ ఉంటే కూడా ఇది మన స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో అంతరిక్ష కేంద్రం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న రిపేర్స్ కూడా చేశారు. బయటకు వచ్చి అద్భుతమైన ప్రపంచాన్ని చూశారు. అంటే మరణానంతరం ఊహ మాకు తెలియదు, కానీ ఒక అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన కాలం చూసుకుంటే ఆమె అనుభవాలను మనం వచ్చే సైన్స్ ప్రయోగాలకు బాగా ఉపయోగించుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది.
రామ్మోహన్ రావు గారు మీరు హోల్డ్లో ఉండండి. మనకు సైంటిస్టు శేషగిరి రావు అందుబాటులో ఉన్నారు. శేషగిరి రావు గారు చెప్పండి, అంతరిక్షంలో ఆమె 9 నెలల పాటు సమయం గడిపింది. ఆ సమయాన్ని మనం ఎలా చూడొచ్చు? అక్కడి వాతావరణం కావచ్చు, అక్కడ గ్రావిటీ పరిస్థితులు కావచ్చు, ఆమె ఎలా ఎదుర్కొని ఈ 9 నెలల పాటు సమయం గడిపింది? అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. సునీత విలియమ్స్ 9 నెలల పాటు విల్మోర్తో కలిపి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడపటం అనేది నేను అనుకోవటం ఆశ్చర్యకరమేం కాదు. కారణం ఏంటంటే ఆమె 300 గంటలు అంతకుముందు ఇదే స్పేస్ స్టేషన్లో గడిపున్నారు, ఇది స్టార్ లైనర్లో వెళ్ళకముందు. ఆ విధంగా విల్మోర్ కూడా ఇది రెండవసారి, అంతకుముందు ఒకసారి వెళ్ళున్నారు. దీంతో పాటు సునీత విలియమ్స్ యొక్క అనుభవం ఏమిటంటే ఆమె మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు స్పేస్ షటిల్ కొలంబియా మీద వెళ్ళారు. అంటే ఏంటి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కొలంబియా ద్వారా వెళ్ళారు అంటే, స్పేస్ షటిల్ ద్వారా వెళ్ళారు అంటే అది వేరే వాహనం, అంటే వేరే అంతరిక్ష నౌకది, దాంట్లో అనుభవం ఉంది. ఆ తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు రష్యా వాడు సోయిజ్తో వెళ్ళారు. ఈ స్పేస్ షటిల్ తీసుకున్నట్టయితే దిగి వచ్చినాక భూమి వాతావరణంలో ప్రవేశించిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ లాగా దిగుతుంది. వేరే సోయిజ్ను కనుక తీసుకున్నట్టయితే సోయిజ్ ద్వారా రెండోసారి వెళ్ళారు. అప్పుడు ఈమె భూమి మీద దింపబడ్డారు. సోయిజ్ ఎప్పుడు భూమి మీద దిగుతుంది. మూడవసారి వెళ్ళినప్పుడు స్టార్ లైనర్లో వెళ్ళారు, అది బోయింగ్ వాళ్ళది. సో స్టార్ లైనర్లో వెళ్ళి ఉన్నారు. అంతకుముందు రెండిట్లో మనం అనుకున్నట్టుగా రెండు వివిధమైనటువంటి అంతరిక్ష నౌకల్లో ఉన్నారు. రిటర్న్ డ్రాగన్లో వచ్చారు. చూడండి ఆవిడ యొక్క టెక్నాలజికల్ పరిజ్ఞానం. ఈ 300 గంటలతో పాటు ఇంత పరిజ్ఞానం ఉంది ఆవిడ యొక్క టెక్నాలజికల్ క్యాపబిలిటీని కనుక చూస్తే మనం. అది కాకుండా ఈ 300 గంటలు 300 రోజులు పనిచేసినప్పుడు ఆవిడికి ఎలా ఉండాలో అత్యంత అనుభవపూర్వకమైనది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 8 రోజులని మెంటల్గా అనుకుని వెళ్ళారు కాబట్టి ఆ వాయిదా పడటం అనేది ఏ 8వ రోజునో 9వ రోజునో జరిగిన వ్యవహారం కాదు. ఆ స్టార్ లైనర్ దాంతో డాకింగ్ అయ్యేప్పుడే సమస్య ఒకటొకటి తెలుసుకుంటూ వచ్చింది. ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో లోపలికి వెళ్ళేసరికి దాదాపుగా ఆమెకి విల్మోర్కి ఇద్దరికీ తెలుసు, ఇది 8 రోజుల తర్వాత పయనింపజేయాలి అంటే మరమ్మతులు అవసరము అని. ఈ మరమ్మతులు ఎన్నిటికి అవసరం, ఎంత అవసరం అనేది తరువాత పరిశీలించిన తర్వాత మోతాదును మించిన నంబర్లు వచ్చినాయి. అంటే 7 దాకా వచ్చినాయి, 24లో 7. ఇదంతా కష్టతరం కాబట్టి కొన్ని నెలలు మీరు అక్కడే ఉండండి, ఆ తర్వాత ఆగస్టు దాకా ప్రయత్నించిన తర్వాత బాగైన తర్వాత స్టార్ లైనర్లో వెనక్కి రావచ్చు అని వాళ్ళకి సందేశం. ఆ సందేశం ప్రకారం అక్కడ ఉన్నారు. కాకపోతే మనం చూడవలసింది ఏంటంటే స్పేస్ షటిల్లో 8వ రోజు తర్వాత వీళ్ళిద్దరూ ఉండటానికి అక్కడ ఉన్నటువంటి వ్యోమగాములు వీళ్ళిద్దరూ ఉంటారని అనుకోలే. కాబట్టి 2 విషయాలు అక్కడ అంతకుముందున్న వ్యోమగాముల్ని వీళ్ళిద్దరితో కూడా ఉండాలి అనుకునేది వాళ్ళకి అనుకోలేదు. వీళ్ళిద్దరూ 8 రోజుల తర్వాత కూడా ఉండాలి అనుకోలేదు. ఈ రెండు ఒక మెంటల్గా థింక్ చేసి అడాప్టబిలిటీ కోసం అందరూ కూర్చుని డిస్కస్ చేయాల్సిన అవసరం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే కాదు, గ్రౌండ్ కంట్రోలర్లో కూడా. అప్పుడు కొన్నాళ్ల పాటు, ఒక వారం రోజుల పాటు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎన్నాళ్ళు పడుతుంది, ఒకవేళ ప్లాన్ బి ఏంటి, ప్లాన్ బి గత్యంతరం లేని ప్లాన్ బి ఏంటి, ఇంకొక సూయజ్ కానీ ఈ డ్రాగన్ కానీ పంపాలి, ఇంకొకటి లేదు ఇది కనుక పనిచేయకపోతే, అది ప్లాన్ బి. సో ఆగస్టు తర్వాత ప్లాన్ బి ఒకటే చేయడానికి వీలు అనుకున్నారు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క 9 మాసాలు అక్కడ ఉండవలసి వచ్చింది.
మీరు అడిగిన ప్రశ్నలో ఏం చేశారు అక్కడ అనేది, ఈమెకి చేయటానికి చాలా శాస్త్ర పరికరాల పరిశోధనతో పాటు చాలా వర్క్సప్ చెప్పారు. ఒకటేంటంటే మైక్రో ఆల్గే ఆ వాతావరణంలో ఎలా పెంపొందుతుంది, రెండవది యాస్ట్రనాట్స్ ఎటువంటి ఆ, వివిధమైన ఎక్సర్సైజెస్ ద్వారా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవచ్చు, క్రొత్త రకం ఎక్సర్సైజ్లు ఇచ్చారు ఆవిడికి. మూడవది గార్డెన్ ఎలా పెంచుకోవచ్చు, అక్కడ ఒకవేళ మొక్కల్ని పెంచి మరి ఆ, ఆకుకూరలు కానీ ఏదైనా బంగాళదుంపలు కానీ పెంచాలంటే ప్రస్తుతానికి మీ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు చేస్తున్నారు, గార్డెన్ ఎలా పెంచవచ్చు, తర్వాత వాటిని ఎలా ప్యాకింగ్ ఇట్టిందని ఇంకోటి ఉంటుంది, అదొకటి చేశారు. ఆ తరువాత ఫ్యూలింగ్ ది ఫ్లేమ్, మీకు ఆ మధ్య చూసి ఉండొచ్చు, ఒక అగ్గిపుల్ల గీస్తే అక్కడ మనం కనుక అగ్గిపుల్ల గీస్తే ఆ అగ్గిపుల్ల హెడ్ దగ్గర మండినప్పుడు ఒక ముద్దగా ఉంటుంది, జ్వాల పైకి ఉంటుంది, జ్వాల పైకి వచ్చినప్పుడు ఒక త్రికోణం లాగా ఉంటుంది, కానీ అక్కడ అలా లేదు. కాబట్టి ఈ ఫ్యూలింగ్ ది ఫ్లేమ్స్ అనేది ఒక స్టడీ. దాంతోపాటు ఈ యొక్క నివాసంను ఈ వ్యోమగాములు మానవులకు ఎప్పుడు అందరూ అంటూ ఉంటారు, మన బాడీ లోపల చాలా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా రెండూ ఉంటాయి, అలాగే చర్మం మీద కూడా ఉంటాయి. ఇటువంటి మానవుడు అక్కడికి వెళ్ళినప్పుడు వీటికి సంబంధించిన మైక్రోబ్స్ అక్కడ ఐఎస్ఎస్ వాతావరణంలో ఎక్కడన్నా చిక్కుకుని ఏదైనా పెరుగుదల ఉంటే వాటిని ఎలా గమనించాలి, ఆ మైక్రోబ్ స్టడీ. అక్కడే కాదు, స్పేస్ వాక్ చేసినప్పుడు బయట కూడా ఏమన్నా మైక్రోబ్స్ ఉన్నాయా అని ఒక స్లైడ్లో భద్రపరిచారనమాట, భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశోధించడానికి. దానితో పాటు హార్ట్కి సంబంధించిన వర్కౌట్ ఏంటంటే కింద రక్త ప్రసరణ అవయవాలకి మెదడుకి మైక్రో గ్రావిటీలో అలా ఉండదు. ఆ విధంగా గుండె దానికి తగినంతగా మార్పిడి సొంతంగా చేసుకుని ఈ రక్త ప్రసరణ అనే దానికి మైక్రోగ్రావిటీ ఉన్న వాళ్ళకి మార్పు చెందుతుంది. అంటే గుండె కొట్టుకోవటంలో కానీ ప్రసరణలో కానీ, గుండె మార్పు కాదు, గుండె అలాగే ఉంటుంది. అటువంటప్పుడు హార్ట్కి ఏదైనా వర్కౌట్ చేయొచ్చా. ఆ తర్వాత ఆన్ డిమాండ్ మెడికల్ డివైస్. ఆన్ డిమాండ్ మెడికల్ డివైస్ అంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినా కూడా విల్మోర్ సునీత విలియమ్స్ని పరీక్షించినప్పుడు ఆ పరికరాల నుంచి అందిన సమాచారాన్ని కింద ఉన్న డాక్టర్లు చూసి రియల్ టైంలో వాళ్ళని పరిశీలించడానికి మనం గనక ఒక బెడ్ మీద డాక్టర్ దగ్గర నిలబడి ఎలా చూస్తాడో అలాంటి అనుభవం కలిగేట్టుగా పరికరం ఆ వ్యోమగామి దగ్గర పెట్టగానే డాక్టరు తనే నిలబడి క్రింద చూస్తున్నట్టుగా అనుభవం వస్తుందన్నమాట. ఇది ఒక క్రొత్త విధానం. ఇది ఆన్ డిమాండ్ మెడికల్ డివైస్. ఇవి కూడా తీసుకెళ్లారనమాట. ఇన్ని వర్క్స్ ఉన్నాయి. ఇన్ని వర్క్స్తో పాటు ఈ 9 నెలలు ఉంటున్నప్పుడు మనకు తెలుసు 15 సూర్యోదయాలు 15 సూర్యాస్తమయాలు చూస్తారు రోజుకి. అంటే అర్థం ఏంటంటే మరి నిద్రపోవాలంటే 8 గంటలు నిద్రపోవాలని నిర్దేశించారు. ఎలా నిద్రపోతారు? ఇలా సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటే గంటకి వెళ్తుంటా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక కృత్రిమ చీకటి గదిని ఏర్పాటు చేశారు, స్లీపింగ్ ఛాంబర్ అంటారు. ఆ స్లీపింగ్ ఛాంబర్కి వెళ్ళినప్పుడు మీరు మైక్రోగ్రావిటీలో నిలబడి ఉన్న, శీర్షాసనం వేసిన, పడుకున్న ఒకటే ఫీలింగ్. మనిషి భూమి మీద పడుకుంటే ఒక కంఫర్ట్, కూర్చుంటే ఒక కంఫర్ట్, నిలబడినప్పుడు ఒక విధంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి గారు మీరు కొంచెం హోల్డ్లో ఉండండి. సో అయితే రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి, ఈ అంతరిక్ష ప్రయోగము ఏదైతే జరిగిందో ఇది ఒక గుణపాఠంలో తీసుకోవాలా, లేదు అని అంటే భవిష్యత్తులో దీన్ని బెటర్మెంట్గా ఇలాంటివి ప్రయోగాలు మున్ముందు చేసే విధంగా తీసుకోవాలా? శశిధరరావు గారు చెప్పేదాన్ని కొనసాగించి చెప్పానంటే ఇది అద్భుతం ఏం కాదు. చాలా రకంగా చెప్పాలంటే ఎంత సామాన్యం అయిపోయిందంటే స్పేస్ షటిల్స్ పైకి పోవడం కిందికి రావడం అని చాలా సామాన్యం. 60 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం దిగి వచ్చిండు అంటే అంతరిక్ష కేంద్రం అన్నింటిది. ఇప్పుడు చూశాం కదా, వీళ్ళు కిందికి వచ్చారు. వీళ్ళు కిందికి రాకముందు 2 రోజుల ముందే 4 మరొక వ్యోమగాములు అక్కడికి వెళ్ళి ఉన్నారు ఇప్పుడు అక్కడ. కనుక ఇది శాశ్వతమైంది. అంతరిక్ష కేంద్రం 15 దేశాలు మెయింటైన్ చేస్తుంది. సంవత్సరానికి $300 కోట్ల ఖర్చు పెడుతుంది.
ఈ పరిశోధనలో భాగంగా శశిధర్ గారు అద్భుతంగా వివరించారు. సమస్య లేదు. అందులో వాళ్ళు ఉట్టిగా లేరు. ఒకటి ఏమవుతుందంటే మనకు మానవ మనస్తత్వం ప్రయాణం ముగిసింది అనుకున్నప్పుడు రిలీఫ్‌గా ఫీల్ అవుతాం. ఇంకెందుకు మన విమానం ఏదైనా వాతావరణ పరిస్థితులకు అనుకూలించక డెడ్‌గా దిగలేకపోయిందనుకోండి, మళ్ళీ ఇంకో దగ్గర దించి ఇంకో రోజు ఆలస్యం అయితే మనమే కొంత ఆందోళనకు గురవుతాం. అట్లా వాళ్ళకు స్టిప్యులేటెడ్ టైంలో మళ్ళీ కిందికొద్దాం అనుకున్న దశలో ఆగిపోయిన ప్రయాణం ఇది. ఎప్పుడొస్తామో తెలియని అనిశ్చిత కూడా ఉండేది. దీనివల్లనే కొంచెం టెన్షన్ పడ్డాం, అంతకని ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ ప్రయోగాలు చూసుకుంటే మానవుడు మొదటి నుంచి కూడా నిరంతర సత్యాన్వేషి మనిషి అంటాడు. ఆదిమ కాలం నుంచి మొదలు పెడితే నిప్పు కనుక్కోవడం, మనకి పాత రాతి యుగం, కొత్త రాతి యుగం, ఆహార సేకరణ దిశ, మన మనం సేకరణ దిశ ఆహార ఉత్పత్తి దిశ మారడం, ఇవన్నీ చూస్తే మనిషి ప్రకృతి శక్తులను జయించుతూ వచ్చుకుంటూనే ఇంకా జయించాలని కోరుకుంటున్నాడు. ఇదే మనిషిలో ఉన్న ఆరాటము, తపన అక్కడ తీసుకెళ్తున్నది. కనుక ఇవాళ అనేక కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది. ఇప్పుడు చూస్తే ఇంతకుముందు చెప్పారు కదా, మెడికల్ గా మనం ఎక్కడున్నా సరే డాక్టర్ గారిని సంప్రదించి మనం వైద్యం గురించి తెలుసుకున్నట్టే వాళ్ళ అనేక ఆవిష్కరణలో భాగంగా ఇది ప్రతిరోజు ఒక డెవలప్ అవుతూ అంతరిక్ష కేంద్రంలో వీళ్ళు ఉన్న దానిలో వట్టిగా అయిండారు. ఇప్పుడు వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే అంతరిక్ష కేంద్రంలో మనకు అంతరిక్షంలో ఈ మన సెల్ ఫోన్ వేస్టేజ్ గా, మనకు ఎలక్ట్రానిక్ వేస్ట్లు కదా మన భూమి మీద ఎట్లాగా అవుతున్నాయో, ఈ ఉపగ్రహాల వేస్టేజ్ కూడా తిరుగుతూనే ఉంది. కొన్ని తిరుగుతున్నాయి. మొన్న ఒకటి ఢీకొంటది అనుకున్న ఉపగ్రహం శకలం మన ఢీకొంటకుండా పక్కకు పోయింది. గతంలో స్కైలాబ్ గురించి మాట్లాడుకున్నాం మనం. కానీ ఇదంతా చూస్తే ఏమర్థం అవుతుందంటే మనకు ప్రతిరోజు నిరంతరం ఈ సైన్స్ అభివృద్ధి చెందుతుంటే మనకు మనిషి సౌలభ్యం కోరుకుంటాడు, మనిషి సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటాడు. వాటికి పనికొచ్చే అంశాలు ఇవని అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా కన్నా ముందు మనం ఈ జూమ్ మీటింగ్ లో వెబినార్లో పాల్గొనలేకపోయేవాళ్ళం, ప్రత్యక్షంగా పోయేవాళ్ళం, ప్రతి టీవీ స్టూడియోకి నేను వెళ్ళేవాడిని. ఇవాళ శశిధర్ గారు ఎక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు మాట్లాడుకోగలుగుతున్నాం. అంటే ఆధునిక సౌకర్యాలు ఏదైతే సుఖవంతమైన జీవితానికి ఇది పనికొస్తుంది. ముఖ్యంగా ఈ ఆరోగ్య రంగంలో సేవలు అందించడానికి, అట్లాగే వ్యవసాయ రంగంలో సేవలు అందించడానికి, అట్లాగే ఇతర రంగాలు విద్య, ఆరోగ్యము, వ్యవసాయము ఇట్లాంటి మన సామాజిక సమస్యల మీద అధ్యయనం చేయడానికి ఖచ్చితంగా పనికొస్తుంది. స్పేస్ షటిల్ ఇవాళ పైకి పోయి రావడంలో అనేక అంతరార్థం ఉన్నది. అనేక విషయాలలో మనం ముందుంటాం. ఇది ఒక అనుభవం మాత్రమే. ఈ అనుభవం ద్వారా ఇంకా కొత్త అనుభవాలు నేర్చుకుంటాం, కొత్త సైంటిఫిక్ పరికరాలను కనుక్కుంటాం. దీనికి అవసరమైన నిర్మాణం ఇంకా వేగంగా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ముఖ్యంగా పేద మధ్యతరగతి దేశాలకు కూడా ఈ టెక్నాలజీ బాగా పనికొచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ విశ్లేషణ అందించినందుకు. శేషగిరిరావు గారు మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అయితే ఇద్దరు ఆస్ట్రానట్లు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోవడం, 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోవడం ఒక ఎత్తు అయితే, వారిని తీసుకురావడానికి నలుగురు వెళ్ళి ఒక మిషన్ లాగా వారిని తిరిగి భూమి మీదకి తీసుకురావడం అనేది అంతరిక్ష ప్రయోగాల్లోనే ఒక అద్భుత ఘట్టంగా చెప్పుకోవచ్చు.